మనం ముసలివాళ్ళు అయిపోయాక మనల్ని ఎవ్వరూ చూసుకోకుండా మనకి ఫుడ్ పెట్టలేకపోతే మనం ఫుడ్ సంపాదించుకోలేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో సేమ్ ఈ డాగ్ పరిస్థితి అలాగే ఉంది. కనీసం ఫుడ్ వెతుక్కోవడానికి కూడా దానికి ఓపిక లేదు నిజంగా. నేను అబ్జర్వ్ చేశానండి ఆ విషయం. నేను ఫుడ్ తీసుకొచ్చాను. ఇది అంటే దీనిలాంటి దానికి ఫుడ్ పెట్టాను కానీ దీనికి ఎప్పుడు పెట్టలేదు. ఈరోజు నుంచి ఇది కూడా లిస్ట్లో చేరింది. ఇక్కడ నుంచి దీనికి ఫుడ్ పెడతాను. అసలు దానికి కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, స్కిన్ పాడైపోయింది, భయపడిపోతుందండి, విపరీతంగా భయపడుతుంది. అది చాలా ఎక్కువ భయపడిపోతుంది. పెడిగ్రీని బిస్కెట్స్ మనం పెట్టాం. నెక్స్ట్ టైం నుంచి నియోమ్యాక్ ప్లస్ వాటర్ మిల్క్ కూడా కలిపి పెడతాను. చూడండి, అబ్జర్వ్ చేయండి ఎంత పాడైపోయిందో డాగు. స్కిన్ దగ్గర కూడా ఫుల్గా హెయిర్ గట్ రిమూవ్ మొత్తం ఊడిపోయింది. బురదలో దిగిపోయి ఆ పక్కన పెంట ఉంటే పెంటలో వెతుకుతుందండి ఫుడ్ కోసమని. స్కిన్ డిసీజ్ కూడా ఫుల్గా ఉంది. చూడండి, నా గొప్ప జాలేసిందండి పాపం ఈ డాగ్ని చూసి. ఇక్కడ నుంచి మన లిస్టులో ఇది కూడా ఉంటుంది. మీరందరూ దీనికి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను డెఫినెట్లీ చేస్తాను, నాకు సాధ్యమైనంత వరకు చేస్తాను. చాలా భయపడుతుందండి పాపం. చూసి గొప్ప జాలేసింది. పళ్ళు కూడా సరిగ్గా లేవు. చూసారా, ఒక కన్ను అయితే కంప్లీట్గా కనిపించట్లేదు, ఒక కన్ను కనిపిస్తుంది. ఇటువైపు కన్ను, ఎడమ కన్ను మూసుకుపోతుంది. చూసారా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.